రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఫిబ్రవరి పత్రికలో నుండి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ దినం మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయము. వ్యాధనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఇది మన ధ్యానాంశం. బోర్డు మీద అందుకే రాసానండి. హెడ్డింగ్ ఏం రాసానంటే, దేవునికి ప్రీతికరమైన సేవ. అంటే సేవ చేస్తున్నటువంటి మనము, దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనము దేవునికి ఎలాంటి సేవ చేయాలి? ప్రీతికరమైన సేవ చేయాలి. దానికి మనకు కావాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, వినయ భయభక్తులు కలిగి ఉండాలి. వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఆ తర్వాత పాయింట్ ఏం చెప్పాడంటే, యాలి అనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవుని గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రేమస్వరూపని, దేవుడు వాక్యమునకు వెలుగై ఉన్నాడని మనం నేర్చుకుంటాం. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి. అలాగే దేవుడు గురించినటువంటి మరొక లక్షణం ఏంటంటే, దేవుడు దహించు అగ్ని. ఈ యొక్క గ్రంథకర్త 12వ అధ్యాయంలో యేసు వైపు చూడాలని మొట్టమొదటి నేర్పించి 18వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చెప్తూ వచ్చాడు. 18వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తుంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు, పాత నిబంధన విధానము, కొత్త నిబంధన విధానం చెప్పి, శిక్ష పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత హెచ్చరిక చేశాడు. ముందు పాత నిబంధనలో ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సేవించారో మొదట మనం చూద్దాం. 18వ వచనం నుంచి, స్పృశించి తెలుసుకోలేనట్టు మండుచున్నట్టు కొండకును, అంటే పాత నిబంధనలో ప్రతి పాయింట్ ఆగి మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి నిబంధన ఇచ్చినప్పుడు ఒక కొండను ఎన్నుకున్నాడు దేవుడు. ఆ పర్వతం పేరు ఏం పేరు? సీనాయి కొండ. అక్కడ ఇచ్చాడు నిబంధన. అక్కడ నిబంధన ఇచ్చినప్పుడు రూల్స్ ఏమి ఇచ్చాడంటే, మోషే వెళ్ళి నిబంధన రాస్తూ ఉంటాడు. కిందున్నటువంటి ప్రజలు కానీ జంతువులు కానీ ఆ పర్వతాన్ని తాకడానికి వీల్లేదు. తర్వాత కొండకును అగ్నికి, అక్కడ అగ్నిలో ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు దేవుడు. అక్కడ దేవుడు ఉన్నాడు అన్న రుజువు ఏంటంటే, ఆ యొక్క పర్వతం చుట్టూ కారు మేఘాలు కమ్ముకున్నాయి. అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికి, అక్కడ ఒక పెద్ద బోరధ్వని వచ్చింది. బోరధ్వనికి, మాటల ధ్వనికి, అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళకి అర్థం కాలేదని పెద్ద శబ్దాలు వారు విన్నారు ఇశ్రాయేలీయులు. తర్వాత వచ్చి ఉండలేదు అంటే, మీరు వచ్చి ఉండలేదు అంటే అర్థం అంటే, కొత్త నిబంధనలు ఉన్నవారు అలాంటి నిబంధనలు పొందిన వారు కాదు. ఆ నిబంధన రూల్స్ ఏంటో చెప్తున్నాడు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకినడలో రాళ్లతో కొట్టేయాలి ఆ జంతువుని దేవుడు చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుంది? నిబంధన జరుగుతుంది, దేవుని పరిచయం జరుగుతుంది.
ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి పదాజ్ఞలు కూడా ఉన్నటువంటి ధర్మశాస్త్రం రాస్తున్నాడు. పైన రాస్తున్నప్పుడు ఈ పర్వతం పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పర్వతాన్ని ఒక జంతువు కూడా తాకడానికి వీల్లేదు. ఒకవేళ ఏ జంతువు వల్ల పొరపాటున పర్వతం మీదకి వెళ్తే ఏం చేయమన్నాడు? రాళ్లతో దాన్ని కొట్టి చంపేయాలి. తర్వాత వారు తాళలేక ఆ ధ్వని వారు మరి ఏ మాటలు తమతో చెప్పవలదని మోషేతో బతులాడేశారు. అయ్యో ఆ స్వరం ఆ మాటలు మేము విన్నామంటే దేవుడి మాటలు నువ్వు విని మాకు చెప్పు, మేమైతే తట్టుకోలేము. తర్వాత మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నదన మోషే మిక్కిలి భయపడి, అంటే అంత భయంకరమైనటువంటి దర్శనం అండి సీనాయి పర్వతం మీద పాత నిబంధన ఇచ్చినప్పుడు భయపడిపోయేటువంటి మోషే, నీ మిక్కిలి భయపడి నేను వణుకుచున్నాను ఇప్పుడైతే అన్నాడు. అంటే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఎలాంటి పరిస్థితులు? ఒక పర్వతం సీనాయి కొండ, దాని మీద అగ్ని జ్వాలల్లో దేవుడు మాట్లాడడం, దాని చుట్టూ మేఘాలు, బోరధ్వనులు, పెద్ద పెద్ద శబ్దాలు, విని భయపడిపోయి ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో నిబంధన ఇవ్వబడింది ఇశ్రాయేలుకి. 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండ, అప్పుడు సీనాయి కొండ, ఇప్పుడు ఏ కొండ? సియోను కొండ, జీవము గల దేవుని పట్టణం. అప్పుడు యెరూషలేము పట్టణం. ఇశ్రాయేలుకి ఏ పట్టణం ముఖ్య పట్టణం? అప్పుడు యెరూషలేము. ఇశ్రాయేల్ దేశం ఇప్పుడు ఉందండి. ఇశ్రాయేల్ దేశానికి ముఖ్య పట్టణం ఏంటి? జెరూసలేం. అక్కడ దేవాలయం ఉండేది, అక్కడ పరిపాలన ఉండేది. క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అంటారు దాన్ని. ముఖ్య పట్టణం. భారతదేశానికి ముఖ్య పట్టణం ఏంటి? న్యూఢిల్లీ. అక్కడ జరుగుతుంది పరిపాలన. అట్లా ఇశ్రాయేల్ దేశానికి ముఖ్య పట్టణం ఏంటి? యెరూషలేం. అక్కడి నుంచి జరిగేది పరిపాలన, ఆరాధన అక్కడ జరిగేది. ఇప్పుడు క్రైస్తవులకు ముఖ్య పట్టణం ఏంటి? సంఘమే. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణం, జీవం గల దేవుని పట్టణం. జీవం గల దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేము. అర్థమైందండి? భూలోక యెరూషలేము కాదండి. ఇప్పుడు ఇంకా సంఘం ఏంటిది? పరలోకపు యెరూషలేము. తర్వాత వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవముకును అందరినీ అధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల ఆత్మల యొద్దకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు? పాత నిబంధన మధ్యవర్తి ఎవరు? పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు? మోషే. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా అనుగ్రహించబడింది. కొత్త నిబంధన ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. అంటే ఏమన్నాడు ఇక్కడ? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అప్పటి రక్తం జంతువులు, పస్కా పండుగ, పస్కా బలి రక్తం, అప్పుడు గొర్రెల రక్తం. ఇప్పుడు ఎవరి రక్తం చెందించబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభువారు, మన పస్కా పశువు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహమా లేకపోతే గొర్రెపిల్ల? గొర్రెపిల్ల కదా. యూదా గోత్రపు సింహం అయినా గొర్రెపిల్ల? యూదా గోత్రపు సింహమే అయినా. కానీ ఈ లోకంలోకి వెళ్ళవచ్చాడు? లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అందులో చాలా పాఠం ఉందండి.
నాకేం లోటు, నాకేం తక్కువ అంటాం. నీకేం లోటు లేదు, నువ్వు నీకు అన్నీ ఎక్కువే. కానీ ఇక్కడ ఎలా ఉండాలి? గొర్రె పిల్లగానే. బైబిల్లో మాట ఉందండి, నీతిమంతులు సింహం వలె ఉంటారని. అవును, నిజమే. కానీ స్వభావం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ స్వభావం ఉండాలి మనకి? గొర్రె పిల్లల వంటి స్వభావం ఉండాలి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినమాట కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షం రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించుకున్నట్లు చూచుకునండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయిన పాత నిబంధనలో భూమి మీద నుండి బుద్ధి చెప్తున్న వారిని నిరాకరించారు వారు, మోషేని అహరోనుని. దానికి పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. అలాగే కొత్త నిబంధనలో కూడా బుద్ధి చెప్తున్న వారిని నిరాకరిస్తే ఏమవుతుందట? పనిష్మెంట్ ఇస్తాడు అని చెప్తున్నాడు. అని 28వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము. నిశ్చలమైన రాజ్యం అంటే చలనము లేనటువంటి రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యము చలనం కలిగినటువంటి రాజ్యం. ఒకరి తర్వాత ఒకరు పరిపాలించి చివరికి తీసివేయబడింది. కానీ క్రీస్తు రాజ్యము చలనం లేని రాజ్యం. ఎందుకంటే రాజు ఎప్పుడు యేసుక్రీస్తూ ఉంటాడు, ప్రధాన యాజకుడు ఎప్పుడు యేసుక్రీస్తూ ఉంటాడు. నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాము, దేవుని కృప పొందాం మనం అంటున్నాడు. ఆ కృప కలిగి మనం వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం అన్నాడు. ముందు ప్రీతికరమైనటువంటి సేవ ఏంటో మనం చూద్దామండి. ప్రీతికరమైనటువంటి సేవ దేవునికి. సంఘం మొదటి సంఘం చేసింది ప్రీతికరమైన సేవ. ఎలాంటి సేవ సంఘం చేసిందంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. అది సేవ. ఎప్పుడైతే బాప్తిసం పొందారో మరలా లోకంలో కలిసిపోకుండా, వారు బాప్తిసం పొందిన తర్వాత 3000 మంది సుమారు వారు ఒక బోధన అనుసరిస్తున్నారు. ఏ బోధ అది? అపోస్తుల బోధ. ఎందుకు వారు అపోస్తుల బోధన అనుసరిస్తున్నారంటే, అపోస్తుల బోధ ఎక్కడ నేర్చుకున్నారు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు. యేసు ప్రభు బోధ ఎవరి బోధ? తండ్రి అయినటువంటి దేవుని యొక్క బోధ. అపోస్తుల బోధ యందును సహవాసమందును, అంటే బోధతో పాటు ఏముండదు వాళ్ళకి? సహవాసము. సహవాసం అంటే కలిసి జీవించడం, అపోస్తులతో కలిసి జీవించడం. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును, అంటే అర్థం ఏంటండి? ఎడతెగకుండా ఉన్నారంటే అర్థం ఏంటి? ఎడతెగకుండిరి అంటే అర్థం ఏంటంటే మానకుండా ఉన్నారు, ఎప్పుడూ మానకుండా ఉన్నారు. సంఘము అభివృద్ధి చెందింది అని అంటే కారణం ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా ఎప్పుడైతే రక్షణ పొందారో, రక్షణ పొందిన ప్రతివాడు దేవుణ్ణి సేవించాలి. పాపానికి దాసులైనటువంటి మనల్ని విడిపించి మనల్ని దేవుడు ఏం చేశాడు? తనకి దాసులుగా, క్రీస్తుకు దాసులుగా చేసుకున్నాడు. క్రీస్తులోకి వచ్చినటువంటి మనం ఎవరిని సేవించాలి? దేవుణ్ణి సేవించాలి. మీరు సేవిస్తున్నారట. ఎలా సేవిస్తున్నారంటే, మీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయట యందు ఎడతెరుపు లేకుండా, అంటే మానకుండా సేవించాలి. సేవలు ప్రీతికరమైన సేవ అంటే అర్థం ఏంటంటే, అప్పుడప్పుడు మానేసి అప్పుడప్పుడు వచ్చేది ప్రీతికరమైన సేవ కాదు. స్టూడెంట్ స్కూల్లో బాగా చదువుతున్నాడంటే అర్థం ఏంటండి?
అంతేనా? పూర్వం అనేవారు పెద్దలు, ఇది వానాకాలం చదువులు అనేవారు. అంటే అర్థం ఏంటి? వర్షం వస్తే మానేస్తాడు, ఎండ వస్తే మానేస్తాడు, చుట్టాలు వస్తే మానేస్తారు, పట్టును వస్తే మానేస్తాడు. ఇప్పటికి చదువు అవుతుందా? రాదు. ఎలా 4 ఎక్కుతాడు, 5 ఎక్కుతాడు, 6 ఎక్కుతాడు, 7 ఎక్కుతాడు, ఎప్పుడు పెళ్ళైపోతాడు. అలాగే భక్తి కూడా ఎడతెగక అంటే మానక, మర్చిపోకండి. అది ప్రీతికరమైన సేవ అంటే. ప్రీతికరమైన సేవ అంటే అర్థం ఏంటంటే ఎడతెగకుండా చేయడం. ఏదన్నా అంతే. మీరు ఆలోచించండి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఎప్పుడు మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇల్లు ఉడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? పాడైపోద్ది. అలాగే భక్తి కూడా గుర్తొచ్చినప్పుడు మందిరానికి రావడం కాదండి. ఇక్కడ గ్రంథకారు చెప్తున్నది ఏంటంటే ప్రీతికరమైన సేవ చేయాలంటే ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. ఏం పాయింట్ అది? వీరు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగకుండా. ఎప్పటి నుంచి ఎడతెగకుండా ఉన్నారో? బాప్తిసం పొందిన దగ్గర నుండి కూడా. నువ్వు బాప్తిసం పొందావంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డవైపోయావని అర్థం. దేవుని కుటుంబంలో సభ్యుడయ్యావని అర్థం. దేవుని రాజ్యంలో పౌరుడయ్యావని అర్థం. దేవుని రాజ్యంలో పౌరుడైన తర్వాత, సభ్యుడైన తర్వాత, దేవుని యొక్క కుటుంబంలో చేరిన తర్వాత దేవుణ్ణి నిరంతరం సేవించడం నేర్చుకోవాలి. రైట్. చాలా సమస్య ఉందండి. చాలా మంది దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఖాళీ లేదండి అంటున్నారండి. బైబిల్లో ఇలాంటి ఒకటి ఉన్న సందర్భం. విందు సిద్ధపరచబడింది, రండి అని పిలిచాడట. పిలిస్తే ఒక ఆయన అన్నాడంట, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నాకు రావడానికి కుదరదు అన్నాడంట. ఇంకో ఆయన అన్నాడంటే, కొత్తగా ఎద్దులు కొనుక్కున్నాను. ఇంకో ఆయన పొలానికి వెళ్ళాలన్నాడంట. దేవుడు ఏం చెప్పాడంటే, ఇలాంటి సాకులు ఏం చెప్పద్దు, ఇవన్నీ మానేసి ఏం చేయాలా? దేవుణ్ణి సేవించాలా. అంటే అర్థం ఏంటి? పొలంకి వెళ్ళడం మానేయాలా, వివాహం చేసుకున్న భార్యను విడిచిపెట్టేయాలా అని కాదు. అర్థమైందండి? దేవుడిని సేవించడంలో అక్కడ క్రమశిక్షణ ఉండాలి. ఫస్ట్ మీరు చూసాం కదా, మనం సంఘాలు చూసాం. మొదటి సంఘం అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు సంఘాలు అభివృద్ధి చెందట్లేదు. కారణం ఏంటి? ఇప్పుడు సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు మీరు చెప్పండి. ఈ కారణం ఎవరు కారణం? సైతం మీద గడ్డి ఎందుకు పడవద్దండి? కారణం ఎవరు? కొంతమంది ఇంకా అమ్మాయికి సైతం మీద కలిసి కొంతమంది నా మీద గడ్డెత్తారండి. నువ్వే కారణం. ఎవరికైనా కష్టం ఉంటే రావట్లేదు, ఇష్టం ఉంటే రావట్లేదు, అలాగే రావట్లేదు అంటారు. అంటే దైవజనుడు కారణం. అంటే ఏది పోయినా ఎవరు చూసుకోవాలి? దైవజనుడే చూసుకోవాలని అభిప్రాయం కాదండి. బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పిందంటే, మీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందునంటే ఎవరున్నారు అందులో? ఎవరు బాప్తిసం పొందారో అందరూ ఉన్నారండి. సంఘం అభివృద్ధి చెందాలి, దేవునికి సేవ జరగాలంటే అర్థం ఏం చేయాలి? అందరూ పని చేయాలి. మీకు డౌట్, మేము ఏం పని చేయాలండి? మీరు ఏం చేయగలరో చేయండి. యుద్ధానికి వెళ్ళాడండి దావీదు. ఎలా చేయాలో దావీదు చూసుకున్నాడా, సౌలు చెప్పాడా? దావీదు చూసుకున్నాడు. అది మీరు పని చేయాలి దేవుని కోసం. పని చేసినప్పుడు ప్రీతికరమైన సేవ అవుతుంది. పని చేయటం అంటే ఎలా చేయాలి? ఇక్కడ ఎడతెగక అంటే ఎప్పుడు మానకుండా పని చేయాలి. దేవుని పరిచర్య అందరూ చేస్తేనే అవుతుందండి. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయం 42వ వచనంలో ఆరాధన విషయం ఇది కూడిక. ఇది 2:42 ఏంటది? కూడిక. వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు. అంటే మీరు ఎప్పుడు నిర్ణయించుకోవాలంటే, ఎప్పుడైతే బాప్తిసం పొందడానికి కాలువ దగ్గరకు వస్తున్నారో అప్పుడే మీరు అన్నీ వదులుకుని దేవుని కోసం బ్రతుకుతామనే బలమైన నిర్ణయం తీసుకుని
రావాలి. అంతేగాని ఒక ఆదివారం ప్రతి ఆదివారం నన్ను లోపం లాగేసిందండి, నాకు పని ఉందండి, నాకు లోపం లాగేసిందండి అని అంటే నీ విశ్వాసం ముందుకి వెళ్ళదు. కాబట్టి ప్రీతికరమైన సేవ అంటే ఏంటి అని అంటే ఎడతెగక చెయ్యాలి ప్రీతికరమైన సేవ. 2వ అధ్యాయము 44 వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 44. అది దేవునికి ప్రీతికరమైన సేవ జరగాలి. మందిరంలో అంటే ఏముండాలి చెప్పండి? దేవుని సేవ జరగాలంటే ఏముండాలండి? మాట్లాడాలి పర్లేదు. ఏముండాలి? కాదు, దేవుని పరిచయం జరగాలంటే ఏముండాలి? మామూలుగా చెప్పండి. అది అక్కడ ఉన్నది వదిలేయండి, అది మీకు అర్థమైపోతే వదిలేయండి, అది మీకు మామూలుగా ఆన్సర్ చెప్పండి. దేవుని పరిచయం జరగాలంటే ఏముండాలి? ఫస్ట్ సంఘం అందరూ కలిపి మనుషులు ఉండాలి, అవునా? ఇంకేముండాలి? ఏముండాలి? డబ్బులు ఉండాలి. పరిచయం జరగాలంటే మీటింగ్లు పెట్టాలన్నా సువార్త ప్రకటించాలన్నా ఏముండాలి? డబ్బులు ఉండాలి. ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఏమన్నా సంఘానికి ఒక 50,000 ఇస్తుందా? ఎవరు? కాబట్టి ఈ సంఘం మంచి పని చేస్తున్నారు, ప్రతి ఆదివారం మంచి మాటలు చెప్తున్నారు కాబట్టి ఈ సంఘంకి ఏమన్నా 10,000 ఇద్దామని ఇస్తుందా? అసలు సువార్తలకే ఇవ్వద్దు అంటున్నారు వాళ్ళు. అంటే మరి సంఘానికి ఏది ఇస్తారు? ఇవ్వదు గవర్నమెంట్. మరి ఎవరు ఇవ్వాలి? సంఘస్థులే ఇవ్వాలి. చూడండి అక్కడ చదవండి. ప్రార్థనకు 2:44. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు, అది తమకు కలిగిన ఆస్తి అంతా తమదనుకోలేదంటండి వాళ్ళు. దేవుని కోసం సమిష్టిగా ఇచ్చేసారు వాళ్ళు. 4:34 చదవండి. 4:34 అండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెళ్ళ తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టేశారు. మీకు ఈ విషయం అసలు అర్థం లేదు, ఎవరు వింటే అర్థమవుతుంది. అర్థమైందా? ఏం చేశారు? సంఘం భూములు ఉన్నాయి, సంఘానికి ఇళ్ళు ఉన్నాయి. ఏం చేశారట? అమ్మేశారు. వాళ్ళందరూ అమ్మేసి ఏం చేశారు? డబ్బులు ఏం చేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరు? పాస్టర్ గారు? సంఘస్థులు. ఎవరు? ఎప్పుడు క్రైస్తవుడు ఆలోచించడు నేను ఏం చేయాలి దేవుని కోసం ఆలోచించడు. ఈ క్రైస్తవుడైనా బాప్తిస్మం పొందిన తర్వాత తండ్రి నీ కోసం నేను ఏం చేయమంటావు అనే దానికంటే నాకు ఏం కావాలో చెప్తాడు. ఎప్పుడు నీకు ఏం కావాలన్నా నీకు తెలుసు కదా, బైబిల్ చెప్తుంది. మీకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ ఆయనకు తెలుసు అని చెప్తున్నాడు బైబిల్లో. అంతేకాదు, మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టగానే తీసుకెళ్ళడానికి ఏం పెట్టాడు? నేనుండు స్థలంలో మీరు నుండులాగానంటే మనకి ఏం కావాలో అన్నీ దేవుడు చూసుకుంటున్నాడు. ఇది డౌట్ లేదు. మరి ఇక్కడ నువ్వేం చేయాలా అంటే నువ్వేం కావాలో అడక్కో. నువ్వేం కావాలో కాదు కావాల్సింది, దేవుని కోసం నువ్వేం చేస్తావు. జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు సంఘాలు ఈనాడు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు విశ్వాసులకు ఏం కావాలనేది తప్ప అది కాదండి. ఇక్కడ అసలు బాధ ఏంటో తెలుసా? దేవుని కోసం నువ్వేం చేస్తావు. వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్? దేవుని కోసం నువ్వేం చేయగలవు? ఇదిగో సంఘం ఏం చేశారు? మొదటి సంఘం ఇదే బైబిల్లో ఉన్నటువంటి మొదటి సంఘం అండి. వీళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ ఏం చేశారు? ఎడతెక్కకుండా దేంట్లో? అపోస్తలుల బోధ వినాలి. ఆ తర్వాత సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెక్కకుండా ఉన్నారు. రెండోది ఏం చేశారు? వారు చరసరాస్తులు అమ్మేసి ఏం చేశారంటే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. అభివృద్ధి జరగాలని అంటే భౌతికంగా అయినా లేకపోతే ఆత్మ సంబంధంగా అయినా 3 విషయాలు మర్చిపోకండి. మనం అభివృద్ధిలో తీసుకొచ్చేది మన ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేసావో విశ్వాసం నుంచి జారిపోతావు. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి క్రైస్తవుడు.
యాకోబు చాలా అభివృద్ధి పొందాడండి పాత నిబంధనలో. ఎందుకు అభివృద్ధి చెందాడనంటే అతడు తండ్రిని విడిచి తల్లిని విడిచి పారిపోయే పరిస్థితి ఉన్నా ఎవరు విడిచిపెట్టలేదు, ఆయన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. మనం ఏం చేస్తామంటే అందరి కోసం దేవుణ్ణి విడిచిపెడతాం. తల్లిని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, ప్రాణం చేతితో పట్టుకి పారిపోతున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని విడిచిపెట్టుకున్న ప్రార్థన చేస్తున్నాడు. రెండోది, అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు? ఆయన కష్టపడి పని చేశాడు. అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలండి? పని చేయకుండా ఎవడన్నా అభివృద్ధి అవుతాడా? అభివృద్ధి అవ్వడానికి డబ్బులు కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులుంటే అభివృద్ధి అయిపోద్ది అనుకుంటారు. డబ్బులున్నా పని చేయకపోతే అభివృద్ధి అవ్వదు. కాబట్టి యాకోబు ఏం చేశాడు? పని చేశాడు, తన మందను కాసుకున్నాడు. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము అభివృద్ధి చెందాలి ఆత్మ సంబంధంగా అంటే ప్రార్థన చేయాలి, పని చేయాలి, సేవ అంటే ఇవన్నీ. క్రైస్తవులు అందరూ సేవ చేయాలండి, ఒక్కడే సేవ చేస్తే కాదు. ఏదన్నా ఊరు వెళ్ళాలనుకోండి, అవయవాలన్నీ పనిచేస్తాయా? పనిచేస్తాయి, పనిచేయవా? అవయవాలు ఏది పని చేయకపోయినా ఊరు వెళ్ళలేము, తెలుసా మీకు? ఉదాహరణకి ఊరు వెళ్ళడానికి రోడ్డు మీద నుంచున్న చెవులు పని చేయట్లేదు అనుకోండి, లారీ కూడా వచ్చి హార్న్ కొడతాడు, కానీ చెవులు పని చేయకపోతే ఊరు వెళ్ళాం, ఎడకెళ్తాం? ఇంకొకటే ఊరు, అసలు ఊరు వెళ్ళిపోతాం. చెవులు పని చేయాలి, వచ్చి బస్సు చూడాలి, కళ్ళు పని చేయాలి, చెయ్యి ఆత్మని అడ్డు పెడతాం, అవునా? చెయ్యి పని చేయాలి, టిక్కెట్ మనం మాట్లాడతాం, నోరు పని చేయాలి, ఎక్కుతాం మెట్లు, కాళ్ళు పని చేయాలి, పడుకోకుండా పట్టుకుంటాం, చెయ్యి పని చేయాలి. అవునా కదండి? ఇన్ని పనులు ఉన్నాయని చెప్తుందా? అన్ని పనులు ఉంటేనే ప్రయాణం అవుతుంది. అప్పుడు సీట్ చూసుకుని కూర్చుంటాం. అంటే ఈ అవయవాలు కలిసి పనిచేస్తే ఏమవుతుంది? ప్రయాణం ముందుకి వెళుతుంది. అలాగే సంఘం అభివృద్ధి అవ్వాలి, లోకంలో సువార్త ప్రకటింపబడాలని అంటే ఒక్కడు పని చేస్తే అవ్వదండి. ఎవరు పని చేయాలి? అందరూ పని చేయాలి. పరలోకం ఎవరికి పరలోకం చెప్పండి? నా ఒక్కడికేనా? మరి అప్పుడైతే మీకు వాటా కావాలా? పని అయితే వాటా వద్దా? పరలోకం అయితే మాత్రం ఏమంటారండి? పోలేండి, కష్టపడి సువార్త చెప్పారు కదండి, మాకు సువార్తకి ఇచ్చిన పరలోకం మాకు ఇవ్వకపోయినా పర్లేదు అంటారా? అబ్బాయి అలాగ అనరండి. అంటే పరలోకం అయితే మీ అందరికి కావాలి, ఆశీర్వాదాలు అయితే మీ అందరికి కావాలి, దేవుడు మీ అందరికీ కావాలి. పని మాత్రం మాకొద్దు. ఎందుకంటే సువార్త పని ఎవరు చేయాలా? నువ్వే చేయాలంటారండి. అది అన్యాయమైనటువంటి మాట. ఎందుకో తెలుసా? పరలోకం అందరికీ కావాలనుకున్నప్పుడు పని అందరూ చేయాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. చూడండి, మీరు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు అనేది కూడా సంఘం ఏం చేశారో తెలుసండి? ఒక దినాన్ని సువార్తను పట్టుకుని వెళ్ళి జైలు వేసేసారండి పేతురు గారిని. సంఘం ఏం చేశారు? ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఒకవేళ నన్నే పట్టుకెళ్ళి జైలు వేశారు అనుకోండి, సువార్త చెప్పకూడదని తెలియదు, చెప్పడం తెలియదు, చాలా మంది సువార్త చెప్పకూడదు అంటున్నారు. ఓకే, వేశారు అనుకోండి, మీరేం చెప్తారు? ఇప్పుడు చెప్పిన కూడా చేస్తారు, చెప్పకపోతే ప్రార్థనే చేయాలి. ఎందుకో తెలుసండి? ప్రార్థనే విజయాన్ని కలవ చేస్తారు. దేవునికి ప్రార్థన చేయటం అనేది మనం ఒక అంశం నేర్చుకోవాలా. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు అపోస్తుల బోధన సంఘం అంతా పని చేస్తున్నారండి. ఏం పని చేస్తున్నారు? సువార్త చెప్తున్నారు, ఆటంకాలు లేకుండా. సంఘం ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. పోయిన ఆదివారం వెళ్ళామండి సువార్త చెప్పడానికి, మరి ఇప్పుడు వెళ్ళాం. ఎంతమంది ప్రార్థన చేశారు? మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక చేతులు ఎత్తండి. చేతులు నిజంగా ప్రార్థన చేసిన చేతులు నాకు తెలవడం దేవుడు తెలుస్తుంది. ఇద్దరు మిగులు నేను చెప్పానా లేదా? చెప్పాను. విన్నారా లేదా? విన్నారు. చేశారా లేదా? లేదు. ఎందుకంటే సువార్త కాళ్ళు వెళ్తే మాకేటి, వెళ్ళకపోతే మాకేటి.
పత్రికలు ఇస్తే మాకేటి, ఇవ్వకపోతే మాకేటి, ఆ ఊర్లో వాళ్ళు రక్షింపబడితే మాకేటి, రక్షింపబడకపోతే మాకేటి, నేను బాగున్నాను, మా ఆయన బాగున్నాడు, మా పిల్లలు బాగున్నారు, మా ఇల్లు బాగుంది, చాలు, దేవుని స్తోత్రం అనుకుంటున్నాను. అంతేనా? అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనసు నీకుంటే దేవుడు మెచ్చుకోవద్దు. ఏం కోరామండి? సువార్త కల్పన కూడా తలక 1000 రూపాయలు ఇవ్వండి, ముగ్గు పిండి పట్టరండి ఇక్కడ అంటున్నావా? నో. ఉచితంగా అనేకమైన ఆత్మీయ సంగతులు చెప్తున్నామండి, ఉచితంగా చెప్తున్నామండి. ప్రార్థన చేయండి రా అని అంటే మనతో అనుకుని ప్రార్థన చేయాలి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, భవిష్యత్తులో మనం అనేక గొప్ప కార్యాలు చేయాలంటే నా ఒక్కడి వల్ల అవ్వదండి, అందరూ కలిసి పనిచేస్తేనే అవుతుంది. సీరియస్గా చెప్తున్నాను, సరదా కాదు. మధ్యాహ్నం ఖాళీ కదా, ఇంటికి వెళ్ళారు, భోజనం చేశారు, నిద్రపోతే ఏమవుతుంది? నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది, టీవీ చూస్తే ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది, కరెంటు బిల్లు వస్తుంది. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుని దగ్గర నుంచి మేలు వస్తుంది. అయ్యో మన సంఘంలో అవనస్తులు వెళ్ళారు, సువార్తకుడు వెళ్ళాడు, అక్కడ కొంతమంది ఉన్న రక్షింపడం, ఆయన ప్రార్థన చేసి పిల్లలు ఉంటారని వస్తాడండి ఆయన తండ్రి. పని చేసే సువార్తకుడు ఉన్నప్పుడు సంఘం సోమరుగా ఉండకూడదు. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పని చేయాలి. మీరు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేటి యందు ఎడతెగక ఉండిరి అని బైబిల్ చెప్తుందండి. ఎప్పుడైతే రక్షణ పొందావో నువ్వు దేవుని బిడ్డవో, దేవుని కొరకు బ్రతకాల, లోకం కోసం కాదు. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఎంత పోగేసినా, ఎంత మనం కష్టపడిన ఉపయోగం లేదండి. ప్రీమియం సోదర సోదరి వల్ల మీకు మాట్లాడుతూ అవ్వాలి. ఇది ఎంతో స్థిరమైంది ఈ లోకం, చెప్పండి. ఒకవేళ ఈ లోకం స్థిరం అనుకుంటే మనం స్థిరమైన వాళ్ళు, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి బట్టి చిన్న జీవితం కదండి మనది. కాబట్టి 4:34లో సంఘం ఏం చేశారంటే చాలా వస్తువులు అమ్మేశారండి. అంటే మీరు ఈ వాక్యం చెప్తున్నారు మన ఇల్లు అమ్మేలా అనుకోకండి, అన్ని డౌట్లే మీకు. ఇల్లులు అమ్మేమని కాదండి, నువ్వు దేవుని కొరకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలగాలి ఇక్కడ. అది నేను చెప్పేది. ప్రార్థన దొంగలు కొంతమంది ఉంటారు, అంటే ప్రార్థన చేయరు. పని దొంగలు కొంతమంది ఉంటారు, అంటే పని చేయరు. కానుకల దొంగలు కొంతమంది ఉంటారు, అంటే కానుకలు ఎవరు? కానుక దొంగలంటే ఇందులో పట్టుపోయాడు కదండి, ఇందులో ఇవ్వనోడు కూడా దొంగ అని చెప్తున్నాడు బైబిల్లో. చాలా స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తారు అంటాడు. అప్పుడు సంఘంలో వారికి అక్కరగా ఉన్న వారికి వాటిని పంచిపెట్టారు. ఇతరులకు పంచాలి సంఘం, ఇతరులకు పంచాలంటే ఇవ్వాలి సంఘం. ఇచ్చింది సువార్తకుడే. సువార్తకుడు కుటుంబం జీవించడం కష్టమైతే ఇంక ఇతరులకు ఏం పంచుతాం చెప్పండి? దేవుడికి నువ్వు ఎంత ఇవ్వగలను నిర్ణయించుకోవాలి ముందు. ఏదో చాలా మంది కానుకంటే ఏమనుకుంటున్నారంటే ఆదివారం వచ్చిందని నిలుగుతున్నారండి, నెలకి ఎంత, అది కదా కానుక. అసలు అది కానుకని ఎవరు చెప్పారు నీకు? కానుక ఇచ్చే పద్ధతే కాదు అది. జేబులోకి తీసి 100-200 వేసి పద్ధతి కాదు అది. పద్ధతి ఏంటో తెలుసా? నీ వర్ధిల్లు కొలది ఏం చేయాలండి? 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 16 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పరిశుద్ధుల కొరకైనా సొంత విషయం అయితే గలతీ సంఘములకు నియమించిన నియమం ఉంది. కానుక ఇవ్వటం నియమం ఉంది. నియమించిన ప్రకారం మీరు చేయండి. వచ్చినప్పుడు అంటే అప్పటికప్పుడు ఆదివారం వచ్చింది, లేకపోతే దైవజనుడు వచ్చాడని జేబుకి అడవద్దు. పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును వర్ధిల్ల కొలది తన యొక్క ఆగండి. ఏం చేయాలన్నాడండి? ఎప్పుడు
ఎప్పుడు? ప్రతి ఆదివారం. ఎంత ఎంతండి? వర్ధిల్లున్న కొలదంటే అర్థం ఏంటి? ఆదివారం వచ్చింది. ఆ ఆదివారంలో నువ్వు ఈ వారంలో నువ్వు ఎంత డబ్బులు సంపాదించుకున్నావో అందులో దేవుడికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావో ఏం చేయాలి? దేవునికి తీసి పక్కన పెట్టి అది పట్టుకొచ్చి హృదయపూర్వకంగా అందులో ఇవ్వాలి. అది కానుకంటే. అంతేగాని ఏదో టైం వచ్చిందన్నట్టు తడి వేసి ఒక 150 అందులో వేద్దాం, లేదా 20 వేద్దాం. కానుక కదా అది. నీ దీవులు రావట్లేదు. అందుకే మనము దీవించబడకపోవడానికి కారణం ఏంటండి? మనమేనండి. మీరు అనుకోవచ్చు అప్పుడు ఇందులో ఎక్కువ బాగా డెవలప్ అయిపోతారేమో. నేను ఎలాగైనా డెవలప్ అవుతాను మీకు తెలియదు. ఎందుకు? పని చేసేవాడిని ఆశించిస్తాడు దేవుడు, సోమరుని దీవించడు దేవుడు. ఒకవేళ ఏలియాని ఆ సారేపతి వెధవరాలు పోషించకపోతే ఏలియాని ఇంకో రకంగా దేవుడు పోషిస్తాడు. కానీ ఏలియా సారేపతి వెధవరాలు ఇంటికి వెళ్ళటం వల్ల ఏలియాతో పాటు ఆమె కూడా పోషింపబడింది. మీకు అర్థమైందా జ్ఞానం? అది అంటే ఏంటి? సేవకుడిని ఒకవేళ సంఘం పోషించకపోతే సేవకుడిని దేవుడు ఇంకో రకంగా పోషిస్తాడు. కానీ సేవకుడిని పోషించకపోతే సంఘానికి ఏముండదు? ఆశీర్వాదం ఉండదు. మీరు మిస్ అవుతున్నారు. పౌలు స్వయాన్ని మాటలు చెప్పాడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పటం లేదు. దేవుడు డబ్బు ఎప్పుడు దేవుడిదేనండి. దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని మీరు వాడుకోకండి. అది మీకు ఆశీర్వాదం కాదు, అది శాపం అయిపోతుంది. దేవుడికి ఎంత బలం హృదయంలో ఇచ్చుకున్నావు దేవుడికి ఇచ్చేది. నీది కదా అది. నాకు అనుకోకండి. నేను మొన్న చెప్పాను, నాకని అందులో ఎవరు కానుకేయకండి. అది ఎవరు కానుకది? దేవునికి. మరి నేను ఎందుకు తీసుకుంటున్నాను? నేను తీసుకోవడానికి అడుగుని కారణం ఏంటి? ఆయన పని చేస్తున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను. మీరు ఇచ్చేది ఎవరికి? దేవునికి. నాకు ఇచ్చేది ఎవరు? దేవుడు. మీరు నాకు డైరెక్ట్ కాదండి, మేము ఇచ్చేస్తున్నాం అని మీరు నాకు ఇస్తలేదు. మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవుడు. ఎందుకంటే మీరు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడిని నేను కాదు, ఎవరినే? దేవుడు ఇస్తాడు. అంటే మీ డబ్బు ఎవరికి వెళ్ళిపోతుంది? దేవుడికి వెళ్ళిపోతుంది. ఇంకోటి తెలుసండి, దేవుడికి ఇస్తున్నాం అనుకుని ఇస్తేనే మీ బెనిఫిట్ అవుతుంది. ఇది మా సేవకుడికి ఇస్తున్నాం అంటే బెనిఫిట్ రాదు. నేను ఎత్తాను తిరిగి మీకు బెనిఫిట్ రావడానికి. నేను ఇచ్చేవాడిని కాదండి. ఇచ్చేవాడు ఎవరు? చూడండి, మలాకి గ్రంథంలో వీళ్ళు ఏం చేస్తారు? ప్రీతికరమైన సేవ అంటే ఇదండి. అప్పటికప్పుడు చేసేది కానుక కాదు, అప్పుడప్పుడు వచ్చేది ఆరాధన కాదు, అప్పుడప్పుడు చేసేది ప్రార్థన కాదు. ఏడాది దగ్గరకు చేయాలి ప్రార్థన. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇవ్వాలి. ఆదివారం వచ్చిందండి. ఈ వారంలో మనకి ఎంత వచ్చిందో తెలుసు కదా. ఈ వారంలో మనం 2000 సంపాదించుకున్నాం అంటే దేవునికి ఎంత ఇవ్వాలి నిర్ణయించుకోవాలి. అది పట్టుకొచ్చేవాళ్ళు. అలా ఇవ్వకపోతే, అది నీ ఇంట్లో ఉండిపోతే, అది నీ అవసరాలు ఖర్చు పెట్టుకుంటే దాంట్లో నీకు శాపం ఉంది, ఆశీర్వాదం లేదు. ఆశీర్వదింపడాలంటే ఇంత ఇవ్వాలని నేను చెప్పడం లేదు, నువ్వే నిర్ణయించుకో. నిర్ణయించుకున్న తర్వాత ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చేయి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం మలాకి గ్రంథము 8వ వచనం. మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే అది దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నారు అంటండి ఇశ్రాయేలీయులు. వాళ్ళు అంటున్నారు, మేము ఏం దొంగతనం చేసాం ప్రభు అంటున్నారు. చదవమ్మా. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరు అందరూ 10వ భాగాన్ని ప్రతిష్టాతార్పణలు ఇయ్యక, అది పాత నిబంధనలో 10వ దిమ్మని దేవుడు చెప్పేశాడు. ఇవ్వట్లేదంటే ఏం చేస్తున్నాడు? దొంగోడు అంటున్నాడు దేవుడు, మీరేమంటలేదు. దేవునికి కానుక ఇవ్వని వాడు దొంగ అంటున్నాడు దేవుడు. ఎక్కడ దొంగతనం చేస్తున్నాడట? దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాడంట. ఇస్తే ఏంటో పొలం చెప్పండి. అక్కడ చదువుకున్నాడు, చదవండి.
నా యొద్ద దొంగలు వచ్చినే ఉన్నారు. అది దొంగతనం చేసేవాడికి ఆశీర్వాదం వద్దా, శాపం వస్తుందా? ఆశీర్వాదం వస్తుంది. దొంగతనం చేసేవాడికి శాపం వస్తుంది. దేవుడికి నువ్వు ఇవ్వాలనుకున్నావు, నీకు దేవుడు ఇచ్చాడు, కానీ నువ్వు ఇవ్వాల్సిన కానుక దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? నువ్వే వాడేసుకున్నావు. నువ్వు దొంగవు. దొంగలకి ఏముంటాయి? ఆశీర్వాదాలు, శాపాలా? శాపము. శాపం అండి. ఇప్పుడు మనకి 10 బస్తాలు పండిందండి పంట, మళ్ళా పంటకి ఏం చేయాలి? విత్తనాలు వేయాలి, అక్కలొద్దా? అన్నీ ఆడిచ్చేసుకున్నాం అనుకోండి, ఆ వచ్చిన ఓకట్టుకెళ్ళి చేలు జరిగితే మళ్ళా అవుతుంది. విత్తనం వేయాలి. పండాలంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమే. ఏ విషయం చెప్పాడు అక్కడ? ఇచ్చుట విషయమై. దేవునికి కొంచెముగా విత్తువాడు కొంచెముగా దీవించబడతాడు, ఎక్కువగా ఇచ్చేవాడు ఎక్కువగా దీవించబడతాడు. ఒక పేదల దూరం 2 కాఫీలు ఇచ్చిందండి. తక్కువ ఎక్కువ చెప్పండి? మనకు తక్కువే, మనం అంతకంటే ఎక్కువ ఇస్తాం, కానీ ఆవిడకి ఎక్కువేది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఇచ్చేస్తుంది, ఉన్నదంతా ఇచ్చేస్తుంది. కాబట్టి భూములు అమ్మేస్తారా, లేదా ఇల్లు అమ్మేస్తారని కాదు ఇక్కడ బోధ. వాళ్ళు అమ్మేశారు. నువ్వెంత నిర్ణయించుకున్నావు అంత దేవుడికి ఇస్తున్నావా లేదా? ఇవ్వకపోతే దేవుడు రావు నీకు. దేవునికి బదులు ఏమొస్తుంది? శాపం వస్తుంది. యాకోబు నిర్ణయించుకున్నాడు, దేవుడు అడగలేదు. యాకోబు నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడండి? నాకు తినుటకు ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే చాలు, నా సంపాదన అంతకు ఎంత ఇచ్చేస్తానండి? 10వ వంతు ఇచ్చేస్తాను. ఈ రాయి ఏమైపోతుంది? మందిరం అయిపోయి. ఏంటంటే అప్పటికి అసలు చేతులు సిల్లుగా లేదు, ఆయన రాయి నిలబెట్టి మందిరం కడతాను అంటున్నాడండి. ఇది ఎలా సాధ్యం అండి? అంటే దేవుని కోసం చేయాలనే తపన. వెళ్ళాడు, పాలేరు కింద కుదిరాడు మాంగారి దగ్గర. మందే మీద డెవలప్మెంట్ ఎందుకు? తీసుకున్న నిర్ణయము, చేసిన ప్రార్థన. డెవలప్మెంట్ అయిపోతున్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక ప్రార్థన చేశాడు, దాన్ని ఫాలో అవుతున్నాడు. ప్రియమైన సోదరులారా, మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేయండి, దాన్ని అనుసరించండి. విడిచిపెట్టేస్తే ఆశీర్వాదం ఎలా వస్తుంది మీకు? కాబట్టి ఇక్కడ మలాకి గ్రంథం చూడండి ఏమంటున్నాడో, 10వ వచనము, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు. అంటే పాత నిబంధనలు 10వ వంతు అండి, కొత్త నిబంధనలు 10వ వంతు అనలేదు. కానీ మీరు అంతా అనుకుంటారు, మీ హృదయంలో నిశ్చయించుకున్నాం అంట. తర్వాత మీరు చేసి దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల అద్దండి. అప్పుడు అడగండి దేవుణ్ణి, మీరు ఇచ్చి అడగండి. మీరు ఏమి ఇవ్వకుండా, సిల్లుగా దేవునికి ఇవ్వకుండా ఏదో 1000 రూపాయలు మధురం కట్టినట్టు ఇచ్చామండి, అదే పాల్గొండి, ఇంక ఏమి ఇవ్వకుండా తండ్రి అంటే తండ్రి ఎదుగుతాడు నీకు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. మీకు ఎంత ఆశీర్వాదం కావాలో మీరు డిసైడ్ అవ్వండి. ఇచ్చేవాడు ఆయన, కండిషన్ ఆయనది, నాది కాదు. ఈ మాటలు ఎవరేయండి? దేవుడి మాటలు. నా పొట్టను ఎలా చెప్తున్నాను అనుకోకండి. ఇందాక చెప్పాను కదా, నా పొట్టను దేవుడు ఎలాగైనా నింపుతాడు. జామ పొట్టల కోసం, పట్టెడు అన్నం కోసం కాదండి పనిచేస్తుంది. మీరందరూ దీవించబడాలంటే మీరు ఇలాగే చేయాలి. ఇంకా చెప్తాను బైబిల్లో, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగము నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి నాకు శోధించినట్లా నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులను కుమ్మరించదును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి? 11వ వచనం, మీ పంటను తినివేయి పురుగులను నేను పురుగులు మనం పట్టకవద్దా? నువ్వు నిజంగా దేవుని కోసం బ్రతుకుతాలని ఉంటుంది. మీ భూ పంట నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చవు. కాబట్టి దేవునికి ఇవ్వాలండి, దీవించబడాలంటే
పని చేయాలి దీవించబడాలంటే, ప్రార్థన చేయాలి దీవించబడాలంటే, వ్యక్తిగతంగా సంఘం కూడా అంతే. సంఘం అభివృద్ధి అవ్వాలి. ఎప్పుడు 50 మంది, ఎప్పుడు 40, ఎప్పుడు 60 కాదు, 60, 70, 70, 80 అవ్వాలంటే ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి చెప్పండి? మనం ఒక 60 మంది ఉన్నాం అనుకోండి, ఒక 10 మంది దేవుళ్ళకి రావాలంటే మనం ఏం చేయాలి? ఆదివారం ఆరాధనకు వచ్చి ఇంటికి వెళ్ళి పడుకోవాలి ఎవరికాళ్ళు. మరి అలాగే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేద్దాం చెప్పండి? దేవుడు ఒక మాట మనం ఒక మాట మీద వెళ్తున్నామండి. ఏ మాట అది? దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి. అలా చేయకపోతే వెనకాల ఏం చెప్పాడు? దేవుడు దహించు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇంకా మాట చదువుకుందాం, సమయం అయిపోతుంది కాబట్టి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పిలుపు నేను చదివేస్తాను సార్. 4వ అధ్యాయం పిలుపుకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసి నేను ఏమిని అపేక్షించి ఎలాగూ చెప్పట్లేదు. పౌలు అంటున్నాడు కానుకలు ఇవ్వండి అని చెప్తున్నాడు, కానీ అంటున్నాడు నేను ఏమిని అపేక్షించేలాగూ చెప్పట్లేదు. నిజంగా సమృద్ధిగా సంఘం కానుకలు ఇస్తే అంతా నాకు అవసరం లేదండి, అంతా నేను వాడేసుకునే రకం కాదు. మీ అందరికీ తెలుసు, ప్రారంభంలో ఇంకా తక్కువ వచ్చినప్పుడు కూడా నేను వేరే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకుని ఆ డబ్బులన్నీ మీటింగ్ల కోసం ఖర్చు పెట్టాను. మొన్న ఈ మధ్య తీసుకుంటున్నాను డబ్బులు, అప్పుడు వస్తున్నాడు డబ్బులన్నీ దేవుని కోసం ఖర్చు పెట్టాను. మీ అందరికీ తెలుసు. నిజంగా నిర్ణయించుకుని దేవుని కోసం మీరు సమృద్ధిగా తెచ్చి ఇచ్చేస్తే మొత్తం అంతా నేను తినేనండి, మొత్తం అంతా నాకు అవసరం లేదు. ఇస్తే దీవించబడతారండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడో నేను ఏమీ అపేక్షించి ఎలాగో చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలని అపేక్షించు చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా నేను చెప్పేదానండి, నాకే డబ్బులు తక్కువచ్చు కదండి, దేవుని దయవల్ల నాకు కుదువు లేదు. ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా, అవసరం ఉన్నా దేవుడు తీరుస్తున్నాడు. ఇంకో రకంగా దాంట్లో అనుపూర్వకంగా నేను దేవుని యొక్క కృపను పొందుతున్నాను. నేను అబద్ధం ఆడటం లేదు. నాకు కష్టం ఉన్నప్పుడు ప్రతి కష్టంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంతకు ముందే నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు నాకు కావాలి, దేవుడు నాకు సహాయం చేశాడు. నేను అడగకుండా సహాయం చేశాడు. సంఘస్థులు ఇచ్చారా, బయట వాళ్ళు ఇచ్చారా అనేది కాదు, బయట వాళ్ళు నేను అడగలేదు, వాళ్ళు ఇచ్చారు. ఇస్తాడు దేవుడు, ఎప్పుడు ఇస్తాడు. ఎక్కువగా డబ్బులు ఉంటాయి నా దగ్గర నేను చెప్పను, కానీ నాకు లోటు లేదు, ఇబ్బంది లేదు. అయితే మరి మీరు కూడా దీవించబడాలంటే ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. మీరు నిర్ణయించుకున్నంత ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి నేను చెప్పడం లేదు. ఒక మాట మీద మీరు నిర్ణయించుకున్నంత దేవునికి ఇవ్వండి, ప్రార్థన చేయండి, దేవుని కొరకు పని చేయండి, దేవుడు దీవిస్తాడు. అదే ప్రీతికరమైన సేవ అంటే. ప్రీతికరమైన సేవ అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు చేయటం కాదు. ఎడతెగక చేశారు వాళ్ళ ప్రార్థన. చరసరాస్తులు అమ్మేశారు, అందరూ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు, అక్కర కొలది పంచిపెట్టేశారు అక్కడ సంఘంలో. తర్వాత ఏం జరిగిందో తెలుసండి? 8వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 8:4 అపోస్తలుల కార్యాలు. కాబట్టి సువార్త వాక్యమును ప్రచురించుచు సంచారము చేసిరి. అది అంటే సువార్త ఎవరు ప్రకటించారండి? అంటే ఎవరన్నాడు? అపోస్తలులేనా? ఎవరు? వెరీ గుడ్. చదువుతున్న వాక్యాలు ఏ సందర్భంలో ఎవరికి సమస్య తెలిసినవో తెలుసుకోవాలండి. చెదిరిపోయిన వాళ్ళు అంటే ఎవరండి? సంఘ సభ్యులు. మీరు అందరూ ఎవరు? సంఘ సభ్యులు. వారందరూ ఎవరు?
సంఘ సభ్యులు వాళ్ళు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. అంటే మీరు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుని గురించి చెప్పాలి, వాక్యం గురించి చెప్పాలి, దేవుణ్ణి నడిపించాలండి. ఎందుకో తెలుసా అండి, నేను ఒక్కడే పనిచేస్తున్నప్పుడు లేకపోతే కొంతమంది సహోదరులు పనిచేస్తున్నప్పుడు ఇంత అభివృద్ధి ఉంటే, అందరూ పనిచేస్తే అంత అభివృద్ధి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. అందరూ కలిసికట్టుగా పని చేయాలి. ఎందుకంటే పని ఎవరిది? దేవుడిది. వెరీ గుడ్. దేవుడు ఎవరు? మన తండ్రి. నేను చేస్తున్న పని ఎవరిది? మన తండ్రి అయినటువంటి దేవుడిది. దేవుడు నాకు తండ్రే, మీకు తండ్రే. ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, పొందడానికి మార్గం అంటే చెప్తున్నానండి నేను. నువ్వు పొందాలనుకుంటావా? నీకు ఇస్తాడు దేవుడు. కానీ నువ్వేం చేయాలి? ఎడతెగక దేవుని కొరకు ప్రార్థన చేయాలి, పని చేయాలి, దేవునికి ఇవ్వాలి. అభివృద్ధి వస్తుందండి. అభివృద్ధి రావాలంటే ఇవి చేయాలి. మనం చేయకుండా అభివృద్ధి అవ్వదండి. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడండి? 14 ఏళ్ళు కష్టపడి పని చేశాడా? పని చేయలేదా? పని చేశాడండి. మనం ఏం చేయాలి? సంఘం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? సంఘం అభివృద్ధి అవ్వాలంటే అందరి ఇంటికి వెళ్ళిపోయి మన సంఘం అభివృద్ధి అవుతలేదు, అభివృద్ధి అవుతలేదు అంటే అయిపోతుంది. ఇంటి దగ్గర వంట అవ్వలేదమ్మా, వంట అవ్వదు. వంట అవ్వాలంటే నువ్వేం చేయాలి? పని చేయాలి. అంతేనా? ఊరికి కింద మీద తిరుగుతుంది అనుకోండి, అటు ఇటు అదే మాలకుండా ఏమి వంట అవ్వలేదంటే అవుతుంది. పని చేయాలి. సంఘం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? పని చేయాలి. బాధ్యత ఎవరిదే? మాదే అనండి. సంఘం అంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు? సంఘం అంటే ఎవరు? మాది. దేవుని వాక్యం ఇలా చెప్తుందండి. కానీ మనం ఏమనుకుంటామంటే అన్నింటికి ఎవరు చూసుకుంటారండి? దేవుడు చూసుకుంటాడు. అంతేనా? ఆయన పని ఆయన చూసుకుంటాడు. నువ్వేం చెప్తావు? నీ పని నువ్వు చూసుకుంటావు. తండ్రికి కుమారుడు ఎలాగవుతావు? ఇంట్లో కుమారుడు వచ్చి రోజు భోంచేసి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఏం పని చేయలేదంటే ఏమంటారు మీరు? సోమరి అంటారు. అనరా? మరి నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు, దేవుడి పని ఏం చేయకుండా వెళ్ళిపోతావు, నిన్నేమంటాడు? నా బంగారు కొండ అంటాడా? సోమరి అంటాడు. నువ్వు దేవుని కోసం ఇవ్వు, దేవుని కోసం ప్రార్థన చేయవు, దేవుని పనికి రావు, పేర్లు ఎడుతుంటావు, నిన్నేమంటాడు? బుద్ధి ఉందా లేదా నీకు అని అడుగుతాడు దేవుడు. ప్రియమైన వారలారా, ప్రీతికరమైన సేవ అంటే ఇదే. ప్రీతికరమైన సేవ అంటే దేవునికి ఇష్టమైనటువంటి సేవ. దేవుని కొరకు ప్రార్థించు, దేవుని కొరకు ఇవ్వు, దేవుని కొరకు ప్రకటించు, అభివృద్ధి అవుతుంది సంఘం. ఈరోజు కొంతమంది సోదరిమణులు రాలేదనుకోండి, హెచ్చరిక చేయాలి. ఎవరు హెచ్చరిక చేయాలి? చెప్పండి, ఎవరు హెచ్చరిక చేయాలి? అబ్బా ఏం చెప్పారండి, మేమే అంట. కాదు, ఎవరు? పాస్టర్ గారే. ఫ్యాన్ ఆగిపోయింది, ఎవరు బాగు చేయించాలి? పాస్టర్ గారే. చాప సిరిగిపోయింది, ఎవరు కొట్టాలి? పాస్టర్ గారే. కుర్చీ ఇరిగిపోయింది, బొమ్మ ఎవరు అంటించాలి? పాస్టర్ గారే. మెట్టు ఊడిపోయింది, మెట్టు ఎవరు బాగు చేయించాలి? పాస్టర్ గారే. మాకు సంబంధం లేదు. మేమేం చెప్తాం? ఆదివారం వచ్చింది, ప్రార్థనకు వచ్చాం, కొంచెంసేపు కూర్చున్నాం, విన్నాం, పొలం వదిలేసాం, మన ఇంటికి వెళ్ళిపోతాం. నీకేం కావాలా? ఆశీర్వాదం కావాలా? పరలోకం తర్వాత చూద్దాం. ఇదేండి మన భక్తి రోజు. ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం అని అంటే, ప్రార్థన చేయాలి, పని చేయాలి, దేవునికి ఇవ్వాలి. కాబట్టి అభివృద్ధి చేసినప్పుడు అభివృద్ధి వస్తుంది. ఎందుకో తెలుసండి, మన దేవుడేమి సమృద్ధి లేనివాడు కాడు, ఇవ్వనివాడు కాడు. ఎంత గొప్ప మా రాజ్యంలో ఉన్నామంటే మనం అండి, ఈ లోక రాజ్యాలన్నీ అప్పులతో నిండిపోయినాయండి. మన రాజ్యం అప్పులు లేవు, ఏమీ లేవు. ఏ రాజ్యం ఉంది? నిత్యము సమృద్ధిగా ఇచ్చే రాజ్యమే. నువ్వు ఇవ్వట్లేదు, అదే చెప్తున్నాడు మలాకి గ్రంథంలో. నువ్వు ఇచ్చి నన్ను శోధించి నేను ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో నీకేం మేలు కలగవండి, దేవుడు ఇవ్వాలి, మేలు ఇవ్వాలంటే, దేవుడు ఇవ్వాలంటే ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఎందుకు చేయాలో తెలుసండి, ఇలాగూ చేస్తే ఈ లోకంలో దీవించబడతాం, నిత్య జీవాన్ని మనం పొందుతాం.
ఒకవేళ ఎలా చేయకపోతే మన సేవ దేవునికి నచ్చకపోతే ఆ తర్వాత పాయింట్ ఏం చెప్పాడండి? ఆ చదువుకుని ముగించుకుందాం. తర్వాత పాయింట్ ఏం చెప్పాడు? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందుకే అవి చేశారు సంఘస్థులు. సంఘస్థులు అంటే ఆల్రెడీ సంఘస్థులు అంటే అలాంటి సంఘస్థులు అనుకుంటారండి. వాళ్ళు చెదిరిపోయిన వారందరూ ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఇంకేం చేశారు? ఆ సంఘస్థులు చరచరాస్తులన్నీ అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. ఇంకేం చేశారు ఆ సంఘస్థులు? అలాగుంటే సువార్తకుడి పరిస్థితి ఎలాగుంటుంది? అలాగున్నారా మీరు? ఇప్పుడు నేనే కనపడతానండి, ఏం చేయట్లేదు అనుకుంటారు. ఇక్కడ సంఘస్థులు ఏం చేశారు చూడండి. మీరు అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగకుండురి. బాప్తిసం ముందు 4 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పుడు కూడా ఏం చేస్తుంటాను నేను వచ్చి, బాబు ఆదివారం తప్పనిసరిగా ప్రార్థన నీకోసం కుర్చీ ఎదురు చూస్తుందని బతిలాడాలా. అలాగే చూద్దానే కాళ్ళు ఉంటూ వస్తాను ఎత్తలేదు బ్రదర్ అంటాడు. ఈ సంఘం ఎలాగుందో చూడండి. మీరు అపొస్తలుల బోధ అంటే పేతురు గారు ఇంటింటికి వెళ్ళి పిలవాలంటే 3000 మందిని పిలుస్తాడా చెప్పండి? పిలుస్తాడా? కొన్ని ఇలా మైకెట్ పిలవడానికి ఉందా? లేకపోతే వాట్సాప్లో ఉన్నాయి, అప్పుడు గ్రూప్లో సహోదరులారా అందరూ కూడా ప్రార్థనకు వచ్చారని గ్రూప్లో పెట్టలేక ఉండేటప్పుడు లేదు. మరి అలాగా ఆ ఇంటిమేషన్, ఆ యొక్క క్రమశిక్షణ ఎక్కడుంది? సంఘంలో ఉంది. మీరు అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగకుండురి. అది సంఘం అంటేనే. చేయగలమండి, మనం చేయగలం, చేయట్లేదు అంతే. చేయలేమని చెప్పడం లేదు. మనం ఈ మందిరం కట్టామంటే చేయగలం. నిన్నగాక మొన్న ఈ టైల్స్ వేయించామంటే చేయగలం. చేయలేరని కాదు, చేయట్లేదని చెప్తున్నాం. మీరు అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగకుండురి. దేవుని తండ్రిగా భావించారు కాబట్టి మన తండ్రి గారు అనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ పని ఎవరిదలా కనపడుతుందండి? మనదలా కనపడతలేదు. ఎవరిది అనుకుంటున్నారు వీళ్ళు? మీరేమనుకుంటున్నారు చెప్పండి? అబద్ధం అనుకుంటే చెప్పండి, నిజం చెప్పండి. ఈ పని ఎవరిది చెప్పండి? ఎవరిది? మనసులో ఏదో అని చెప్తలేదు, నాదనుకుంటున్నారండి. కాదు, దేవుడు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన, అందరూ జైల్లో పెట్టగానే వాళ్ళందరూ ప్రార్థన కూర్చున్నారండి. అద్భుతం జరిగింది అక్కడ. దేవదూత వెళ్ళాడు, ఆ జైల్లో అతను తీసుకొచ్చేసాడు పేతుర్ని. ఇతను తలుపు కొడుతున్నాడండి ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చి. ఒక అమ్మాయి వచ్చి అంటుంది, పేతురు స్వరమే అంటుందండి, కానీ ప్రార్థన చేసుకున్నది నమ్మకం లేదు. చేపలు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా పేతురు జైల్లో ఎలా వస్తున్నాడు? లేదు, పేతురే. తలుపులు దిక్కు పేతురు వచ్చేసాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన శరసాల బంధాల నుంచి విడిపిస్తుంది. ప్రార్థన ప్రతి దాంట్లో విజయాన్ని కలవ చేస్తుంది. అదే అండి దేవుని పని చేయటం అంటే అర్థం. దేవుని పని చేయడం అంటే అర్థం ఏంటి? ఎడతెగకుండా చేయాలి. ఇదిగోండి, ఈరోజు ఆదివారం సువార్త ప్రకటించినా కానీ ఒకసారి ప్రకటించి చెప్పాను అనుకోండి, పని చేసే ఆసక్తి కూడా ఏం చేయాలి? మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్దామంటే నన్ను అడగాల. ఇప్పుడు నేను మళ్ళీ బతులాడాలని అన్నాను. నేను మధ్యాహ్నం వస్తున్నావా అంటే ఎవరి పెళ్ళి ఇది? ఎవరి పని ఇది? అంటే అక్కడికి వెళ్తే ఎవరికి కలిసి వస్తుంది? నాకే వద్దనుకుంటున్నారు. నా వెనక నాతో పాటు తిరిగిన వాళ్ళకి ఎవరికి రాదనుకుంటున్నారు. పిలిపిలి ప్రశ్న పత్రిక చూడండి అనుకుంటున్నారు. పిలిపిలి ప్రశ్న పత్రిక చదువుకుంటే ఏమీ రాదండి. చదువుకుంటే విషయం తెలుస్తుంది, దాన్ని అనుసరిస్తే వస్తుంది ఆశీర్వాదం. నేను కూడా బైబిల్ ట్రైనింగ్ అయిన కొత్తలో బైబిల్ అంశాలు చేసి మూసేసి కూర్చొని ఏదో పనిలో పోయాను అనుకోండి, ఈ పని నేను చేయలేను. అన్ని పనులు మానుకుని ఈ పని పట్టుకున్నాను కనుక ఇది చేయగలుగుతున్నాను. చూడండి, ఫిలిప్పీ ప్రశ్న పత్రిక 4వ అధ్యాయం ఫిలిప్పీ ప్రశ్న పత్రిక 2వ వచనం. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండని యువదేను సుంటికేను బతిమాలు గురించిన అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. స్త్రీలట పౌలుతో పాటు సువార్త పనులు ఏం చేశారట? ప్రయాసపడ్డారు. అందుకే చెప్తున్నాను, సోదరిమణులు అందరూ కూడా ప్రస్తుతం మీకు రావాలని ఆసక్తి ఉన్నా మీరు ప్రార్థన చేయండి అన్నాను. అది కూడా పనే.
మీరు వచ్చిస్తేనే పని అనుకోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేస్తే మీరేం చేసినట్టు? మీరు పనిలో ఉన్నట్టు. మీరు డబ్బులు ఇస్తేనే కదండి ఆశీర్వాదం నాకు. మీరు ప్రార్థన చేసినా నాకు ఆశీర్వాదమే. అన్నిసార్లు డబ్బులే కాదు. అందుకే నేను ఎప్పుడో ఒకటే కోరుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి చాలంటాను. మీరు ఇవ్వాలని నేను కోరుకోను. మీరు ఇవ్వకపోతే మానేయండి, ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు అని చెప్పి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఆ సహకారుల పేర్లు. అబ్బా బాగుందండి, మళ్ళా చదవండి. ఆ సహకారులు, ఏ సహకారులు? దేంట్లో సహకారులు వెళ్ళండి? సువార్త పనిలో సహకారుల పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడతాయి. సహోదరులు సువార్తకి వెళ్ళరు, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి, నీ పేరు అక్కడ రాయబడుతుంది. నేను ఊరికే చెప్పడం లేదు, లేఖనాలు బైబిల్ ఉందో లేదండి? బైబిల్లో ఉంది. ఆ సహకారుల పేర్లు ఏమో ఎక్కడ ఉన్నాయంటండి? జీవగ్రంథంలో రాయబడితే. ఏంట్లో అమ్మనుకుంటున్నారండి? జీవగ్రంథంలో రాయబడితేనే పరలోకంలోకి ఎంట్రన్స్. జీవగ్రంథంలో పేరు లేకపోతే అక్కడ సిట్టా గల్లత్ అయిపోతుంది. రేషన్ దేవి వస్తుందండి బండి, ఎవరికి ఇస్తారు రేషను? కార్డు ఉన్న లెక్కలు వద్దా? కార్డు ఉన్న వాళ్ళకే రేషన్. అలాగే పరలోకం వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి మన పేరు? ఆధార్ కార్డులో ఉంటే సరిపోతండి, అక్కడ పనిచేయవచ్చు. అక్కడ గ్రంథం ఉంది, ద బుక్ ఆఫ్ లైఫ్ ఉన్న జీవగ్రంథం. అది అక్కడ రాయబడాలి పేరు. అక్కడ నీ పేరు రాయబడాలంటే నువ్వేం చేయాలి? అది సువార్త పనిలో సహాయం చేయాలి. ఏ సహాయం చేయాలి? ప్రార్థన సహాయం చేయాలి, పని సహాయం చేయాలి, ధన సహాయం చేయాలి. ఏది సహాయం చేయలేకపోతే కనీసం ప్రార్థన చేయాలి. ఏ పని చేయలేదనుకోండి, ఏమంటారండి? ఏ పని చేయను ఏమంటారు? సోమరి. ఫలింపని ప్రతి తీగను కూడా కట్ చేస్తాడు దేవుడు. ఈ సంఘంలో ఉండి ఎవరైతే ఫలించి, ఎవరైతే దేవుని కొరకు పని చేస్తున్నారో వారిని మాత్రమే రాస్తాడండి దేవుడు. ఫలించకపోతే ఏం చేస్తాడు? కట్ చేసి ఆతపాడేస్తాడు. చాలామంది అనుకుంటారు మేము సంఘానికి రావట్లేదు, భలే ఉంది అనుకుంటారండి. కట్ చేస్తాడు దేవుడు. పని చేస్తేనే, కాయలు కాస్తేనే. అనుభవం పెట్టుకున్నాం అనుకోండి, ఇంటి మీద కాయలు కాయకుండా తెగాకులు వేస్తుంది అనుకోండి, ఎక్కడో కాయలు పోతే ఏం చేస్తే ఎలా ఉంటుంది? మనకి చిరకొస్తుంది, కట్ చేస్తాం అనే కదా. తెలివైన వాళ్ళం కాబట్టి, దేవుడు ఇంకా తెలివైన వాడు. అంచేత ప్రియమైన వాళ్ళరా, దేవుడట దహించు అగ్ని అన్నాడు. కొన్ని వచనాలు ఉన్నాయండి, సమయం లేదు కాబట్టి నేనే చదివేస్తాను, జాగ్రత్తగా ఉన్నాను. హెబ్రీ పత్రిక 10:27 వచనంలో, న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉండును అన్నాడు. అంటే అగ్ని ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని అంతా దేవుడు దేనితో నాశనం చేశాడు? జలప్రళయంతో నాశనం చేశాడు. ఇప్పుడు అవిధేయులందరినీ దేనితో నాశనం చేయబోతున్నాడు? అగ్నితో నాశనం చేయబోతున్నాడు. నిర్గమ 24:17, యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడు. సంఖ్యాకాండం 11:1, జనులు ఆయాసం గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. కొంతమంది సనుక్కొని ఉంటారండి, ఆయాసం వచ్చేసిందండి ప్రయాణంలో. యెహోవా దాన్ని వినప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలులో ఒక కణను దహించండి, కాల్చేసాడు. సంఖ్యాకాండం 16:35, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చి ఆ 250 తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసాడు. ఏంటంటే కాల్చేసాడండి, 250 మందిని కాల్చేసాడండి. మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తుంది. నాయకత్వాన్ని తిరుగుబాటు చేస్తే కాల్చేసాడంట దేవుడు. వేరొక అగ్ని వేసినందుకు నాదాబు అబీహును కాల్చేసాడంట దేవుడు. అంటే అర్థం ఏంటి? దేవుడు దహించు అగ్ని. ఆలయాలుగా నీ దేవుడని యెహోవా దహించు అగ్నియు
రోషం గల దేవుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:24 అలా అనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని రోషం గల దేవుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9:3 కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోతున్నాడని నేడు నువ్వు తెలుసుకొనవలెను. కీర్తన 50 కీర్తన 3 మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన మౌనంగా ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది అంటాడు. కీర్తన 97:3 అగ్ని ఆయన ముందర నడుచున్నది, ఆయన చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయను. యెషయా గ్రంథం 66:15 ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారం చేయుటకు అగ్ని జ్వాలలతో గర్జించుటకు యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన అగ్ని అయిపోతాడటండి, మారిపోతాడట నువ్వు అలా చేయకపోతే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. మరలా హెబ్రీ పత్రిక చదువుకుని ముగించుకున్నామండి. హెబ్రీ పత్రిక 12:29 మరలా ఒకసారి చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 12 అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృపను కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయాలి. ఇప్పటివరకు అది చెప్పాను మీకు ఎలా చేయాలన్నది. నువ్వు నేనేదో అర్పణ తెచ్చావు తీసేసుకుంటాడు దేవుడు అనుకోకండి. కయ్యను హేబెలు తెస్తే కయ్యల అర్పణ దేవుడు తీసుకోలేదు, హేబెల అర్పణ తీసుకున్నాడు దేవుడు. దేవుని పిల్లలంటే అలాగే ఉండాలి, అలా కోరుకుంటున్నాడు ఆయన. తర్వాత ప్రీతికరమైన సేవ చేయదు ఆలయనగా దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఎగ్జాంపుల్గా ఆది క్రైస్తవులు చెప్పాను నేను. ఏం చేశారంటే వాళ్ళు అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె రుచి యందు, ప్రార్థన చేతి యందు ఎడతెగక ఉండిరి, అంటే మానక ఉండిరి, నిరంతరం అదే పని. మనకు ఆదివారం వచ్చిందంటే ఆరాధన కోసం రెడీ అయిపోవాలండి. మనం ఎగ్గొట్టినాక రెడీ అవ్వకూడదు. శాపమది మీకు తెలియట్లేదు. ఇందా చదివాను కదా 10:25 అదే ఉంది. దేవం గల దేవుని చేతిలో పడుట భయంకరమైన చదువు. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25 అది చదువు. కొందరు మానుకొచ్చున్నట్టుగా మానుకోకూడదు అన్నాడు. సహవాసం ఎడతెరుపు లేకుండా దేవుని కోసం రావాలా. ఎన్ని పనులున్నా పక్కనట్టాలండి. పల్లెలోడు ఎవడుంటాడు చెప్పండి? ఉంటాడు ఎవడన్నా? పల్లెలోడికి ఇంకెక్కువ పనులు ఉంటాయి తెలుసు మీకు. పనున్నోడికి ఒకటే పని ఉంటుంది, పనులున్నోడికి అన్నీ ఉంటాయి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుని సేవించడం నేర్చుకుంటే అది అంగీకరిస్తాడు దేవుడు. రెండోది వారు ఏం చేశారండి? చాలా స్థిరాస్తులు అమ్మేశారు. మనం అలా చేయక్కర్లేదు. మనకేమిచ్చాడు ఆయన? వర్ధుల కొద్ది నిర్ణయించుకుని దేవునికి ఇవ్వాలి. బలవంతంగా ఇవ్వకూడదు, సనుక్కోకూడదు. ఇచ్చేటప్పుడు ముందే నిధి ఉండాలండి మన దగ్గర. ఇప్పుడు ఎక్కడ తెస్తాం అనుకోకూడదండి. ఇప్పుడు అప్పులు చేసి దేవుడికి ఇవ్వక్కర్లేదు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వే అంతే ఇవ్వాలనుకున్నావు అంతే అది అయిపోతే ముందు. చాలా మంది ఎలాగా విచిత్రంగా మాట్లాడతారంటే ఇచ్చిదంతా ఎగ్గొడేస్తారండి. ఈ లోపల ఎవరైనా వచ్చి అయ్యా కొంత కానుకోండి అనుకో, ఇప్పుడు ఎక్కడ తేమంటారండి. ఇవేమి నీ జేబులు ఇవ్వక్కర్లేదు. అసలు దేవుడికి ఇవ్వాల్సినంత నువ్వు ఎత్తావా ఎగ్గొడేస్తున్నావా అది ముందు. ఇది ఎక్కువ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారండి. నువ్వు ఎంత ఇవ్వాలని నిర్ణయించుకున్నావో అది నువ్వు దేవుడికి పర్ఫెక్ట్గా ఇచ్చేస్తున్నావా? ఇచ్చేస్తే కూడా డబ్బులు ఉంటాయి ఇక్కడ. ప్రతి ఓడి కోసం ఎవరైనా వచ్చేసరికి వెంటనే మేము ఎక్కడ అప్పులు తెచ్చి ఫీల్ అయిపోతారండి. నువ్వు ఇవ్వాలనుకున్నది నువ్వే అప్పులు చేసే వర్కర్లేదు. నీకు ఆయన ఇస్తాడు, ఆయనకు నువ్వు ఇచ్చేది. నువ్వేమి ఇవ్వాలనుకున్నావు దాన్ని ఎగ్గొడతావా? కాబట్టి పని దొంగలుగా ప్రార్థన దొంగలుగా ఉండిపోతారు. అపోస్తుల కార్యాల్లో మనం సంఘాన్ని చూస్తున్నాం కదా. మీరు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరిచి యందు, ప్రార్థన చేయదు ఎడతెక్కకుండా ఉన్నారట. పైగా చెదిరిపోయే కాళ్ళు ఏం చేస్తున్నారట? సువార్త వాక్యమును ప్రకటిస్తారు. ఎన్ని సత్యాలు నేర్చుకున్నారట. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారా అని అడిగితే అప్పుడు చెప్పారు.
చెప్పరండి ఎవరు. ఒకవేళ చెప్పుంటే చెప్పలేదు నాకు తెలిసిపోద్దండి. ఎలా తెలిసిపోద్ది? చెప్పుంటే అవతలోడు కూడా ఏమంటారు, ఏదోటి అంటారు. అది నాకు ఎప్పటికప్పుడు మీరు ఏం చేస్తారు, చెప్పుకుంటారు. నాకు ఎప్పుడు చెప్పలేదంటే అర్థం ఏంటి, మీరు ఎవరికే చెప్పలేదు. అంటే పూర్వకాలంలో ప్రవక్తలకైతే ఏం జరుగుతుందో దేవుడు చెప్పుకోడండి. ఇప్పుడు మాకు అది చెప్పకపోయినా ఎందుకు రిజల్ట్ రావట్లేదో ఈజీగా అర్థమైపోతుంది. ఏమంటే చాలాసార్లు మనకు డౌట్ ఉంటుంది. ముగించేస్తాను. ఏంటంటే సత్యం చెప్తే వినేవాళ్ళు ఎవరండి? నేను వినేవాళ్ళు ఎవరు లేరండి. కానీ చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అగ్నిలోంచి లాగినట్టు కొందరినైనా వినకపోతే వాడికి నష్టం, చెప్పకపోతే మన పౌలు అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ప్రకటిస్తున్నాం మనం. ఎవరు ప్రకటించాలి? చెప్పండి, ఎవరు ప్రకటించాలి? మనమే. చేత దేవుళ్ళలోకి రానోళ్ళకి ఈరోజు రాలేదనుకోండి, ఎవరన్నా వెళ్ళి బాబు ఎందుకు రాలేదని ఎవరన్నా అడగొచ్చండి. ఎవరు అడగగలరో వాళ్ళు అడగండి. ఏదో ఒక పరిచర్య. ఇది సోదరి మళ్ళీ కొంతమంది వచ్చి ఈ మందిరం ఈ యేసుని కానించి అంత మంది నుంచి కూడా దీన్ని శుభ్రంగా వచ్చుతున్నారండి. దేవుడు దీవిస్తాడు. అది వారి పరిచర్య. నేను వాక్యం చదివి మీకోసం దేవుడు ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని తీసి ప్రకటిస్తున్నాను, దేవుడు దీవిస్తాడు. ఇది పరిచర్య. నువ్వు చెప్తారా? నేను వెళ్ళిపోరా పోని పిలుస్తాను, నువ్వు చెప్పక్కర్లేదు, చెప్పనాక నేను ఉన్నాను. మీరు పిలవచ్చు కదా, పిలవచ్చు. రానోళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు కదా, చేయొచ్చు. చేస్తారా? చేయట్లేదు. ఎందుకని? మనసులో పెట్టలేదు. కుటుంబం ఒకటే పని కాదండి. మళ్ళీ చెప్పి ముగించేస్తాను. మనం ఈ లోకంలో మన కుటుంబాన్ని పోషించుకుంటున్నాం, పనికి వెళ్తున్నాం అనే పని ఒకటే కాదండి. మనం ఇంకో పని చేయాలి. ఏ పని చేయాలా? దేవుని పని చేయాలా. దేవుని పని చేయాలంటే మనకు టైం ఉండాలంటే కొన్ని మానేయాలి. బైబిల్ చదువుకోవాలి, టైం లేదు, కొన్ని సీరియల్ చూడటం మనిషి బైబిల్ చదువు. ప్రార్థన చేసుకోవాలన్న టైం లేదు, ఊళ్ళో అసుకుమానే ప్రార్థన చేసుకో. ఊరికో అడుగు మీద కూర్చుని అసుకు చేసుకుని అంటే నీకు ఏమవుతుంది? తల్లకి వస్తుంది. ఏమీ ప్రార్థన చేయి, పని చేయాలి. కొన్ని మానే టైం జరిగిపోద్ది. మన టైం లెక్కేసుకోండి. ముగించేస్తాను నేను. ఒకసారి మీ టైం లెక్కేసుకోండి. ఉదయం లేచాక దినచర్య ఏం చేస్తున్నారో చూసుకోండి, చెక్ చేసుకోండి. పొద్దున్న లేచాను, ఈరోజు పొద్దున్న లేచారు, ఏం చేశారు? ప్రార్థన చేశారు లేదా? అది ఫస్ట్. తర్వాత మీ పనులు ఉంటాయి, చేసుకున్నారు. ఇంకేం చేయాలి? బైబిల్ నేర్చుకోవాలి. ఇంకేం చేయాలి? ఆరాధించాలి. వీటికి ఆటంకం టైం టేబుల్ వేసుకోండి. మీరు టైం కుదురుతుంది. టైం అంతా నేను పాడు చేసుకుంటాం మనం. ఏమండి? పిల్లలందరూనేమో ఫోన్లతో ఆడుకుంటారు టైం అంతాను. పెద్దోళ్ళందరూనేమో టీవీ సెట్లు కంటుకుపోతారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూనేమో గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఏమంటారు? మాకు బిజీ అని అంటున్నారండి. అన్నీ దేవుడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు. నేను చెప్పాలా మీకు? అన్నీ దేవుడికి తెలుసండి. మార్చుకోండి పరిస్థితి. దేవుని కొరకు పని చేయండి. ఎంత కొంచెం కాలం ఉందా, కొంచెం కాలం దేవుని పని చేయండి. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళగానే ఉంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నువ్వు పాడగలవా? దేవుని కొరకు వచ్చి పాడు. చదవగలవా? వచ్చి చదువు. హెచ్చరిక చేయగలవా? చెయ్యి. ప్రసంగం చేయగలవా? చెయ్యి. తొడవగలవా? తుడువు. పిలవగలవా? పిలువు. నువ్వేం చేయగలవా? చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను అంటాడు, బలా నమ్మకమైన మంచి. నన్ను ఏం చేయమంటారంటే బ్రదరు, సంఘం కోసం అడిగోళ్ళు ఉండాలండి. నన్ను ఎలా ఎగ్గొట్టమంటారు కదా అని అడిగోళ్ళు అంటే దేవుని పనిచేయాలండి. నువ్వేం చేయగలవు దేవుని కొరకు? నీకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడు? చాలా మంది అండి ఒకటే సూత్రం చెప్పి ముగించేస్తానండి. మన మాట ఎవరు వినకపోయినా మనం చెప్పికొల్లా వాళ్ళే అంటారండి. అసలు చెప్పటం మనకు వస్తే సంఘంలోకి రెండమ్మ ఆరాధనగా ఒక రోజు మనం పిలిచాం వినలేదు, 2 రోజులు పిలిచాం వినలేదు, 3 రోజులు పిలిచాం వినలేదు. అలా పిలుస్తూనే ఉంటే ఏదో రోజు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వస్తారు. వస్తే నీకేం కలిసినది నాకు తెలుసు, నాకేం కలిసినది నాకు తెలుసు. వస్తే ఎవరికి లాభం? ఈ మాటలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి.
ఒకవేళ వాళ్ళు గుర్తించకపోవచ్చు, నేను గుర్తించకపోవద్దు, కానీ నీ పనిని ఎవరు గుర్తిస్తారు? తండ్రి దేవుడు గుర్తిస్తారు. ఏం చేస్తుందో నా కుమార్తె నా కోసం సంతోషిస్తారు దేవుడు. అందరూ పని చేయలేరు. మీ అందరికి కూడా కోరుతున్నాను నేను, ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేసే టైం వచ్చిందండి. మనం ఈ గ్రామంలోనే కాక ఇతర గ్రామాల్లో కూడా సంఘాలు లేని చోట్ల సువార్త పట్టులు పంచాలనే ఒక ఆసక్తితో మనం ఉన్నామండి. అందరూ పని చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. బాధ్యత అందరిదే. అప్పుడే ఈ క్రీస్తు సంఘము లేక సత్యము అనేక గ్రామాల్లో విస్తరించే టైం వచ్చింది. పని చేయండి, ప్రీతికరమైన సేవ చేయండి. దేవుడు హృదయపూర్వకంగా అందరికీ